వెల్కమ్ టు NGK9 న్యూస్. నాగారం మున్సిపాలిటీ GHMCలో విలీనం ప్రక్రియను అభ్యంతరం తెలుపుతూ రాంపల్లి కేంద్రంగా కరీంగూడ, భోగారం, రాంపల్లి, దయార, గోధుమగుంట గ్రామాలను కలిపి రాంపల్లి డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ నాగారం రాంపల్లి బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ చైర్మన్ కంకుంట్ల చందారెడ్డి, మాజీ జడ్పీటీసీ మునిగంటి సురేష్, మాజీ సర్పంచ్ మునిగంటి జ్యోతి సురేష్ హాజరయ్యారు. వారితో పాటు రాంపల్లి బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాగారం మున్సిపాలిటీని GHMCలో విలీనం చేయడము బీజేపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చేసినా సరే, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే, ఎప్పుడు కూడా ఇదే విధం దాదాపు నాకు ఇంతకుముందు గతంలో బాగా జ్ఞాపకం ఉన్నది. 2012-13లో కూడా 2 సంవత్సరాలు కూడా స్థానిక సంస్థలు పెట్టకుండా పర్లాంగ్ చేసుకుంటూ అప్పుడు కూడా ఇలాగానే GHMతో కలుపుతామని నాగారాన్ని దమ్మాగూడని తీసుకుపోయి ఆఖరికి బుక్కులు కూడా తీసుకుపోయిన సందర్భం అందరికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఆనాడు ఆ విధంగా చేస్తే మేమంతా పెద్ద ఎత్తున ఇదే విధంగా నిరసన కార్యక్రమం చేస్తూ, అదేవిధంగా హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఏమంటే ఖచ్చితంగా ఇంత పాపులేషన్ ఉండాలి, ఇంత పాపులేషన్ లేదు కనుక 20,000 పాపులేషన్ ఉండాలి, అది కూడా 2011 పాపులేషన్ ఉండాలి కనుక అది లేదు కనుక ఆనాడు మళ్ళీ గ్రామ పంచాయతీ లేదా విధంగా కొనసాగినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈనాడు కూడా పాపులేషన్ ఎంత ఉంది, ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనం పరిశీలించి అవసరం అనుకుంటే మేము కోర్టుకు కూడా వెళ్తామని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో ఇంతకుముందు మనం మేడ్చల్ ఒకటి అసెంబ్లీలో పదే మల్లారెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే 61 మంది సర్పంచులు, 5 ఎంపీపీలు, 5 జడ్పీటీసీలు, దాదాపు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, దాదాపు వాళ్ళు ఒక 200 మంది, ఇక వార్డు మెంబర్ మాత్రం 600 చిల్లర మంది, దాదాపు ఇదంతా చెప్పుకుంటూ పోతే 1000 మంది ప్రజాప్రతినిధులు కోల్పోయే ప్రమాదం ఈ ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే నాగారం మున్సిపాలిటీకి వచ్చేసరికి గతంలో 24 మంది ప్రజాప్రతినిధులు ఉంటే ఈనాడు ఒక కార్పొరేటర్ చేయడం ఎంతవరకు న్యాయం అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాత్రి తీసుకున్నటువంటి నిర్ణయం, కనీసం మేయర్లకు సూచన లేదు, అందులో కౌన్సిల్లో ఉన్న కార్పొరేటర్లకు సూచన లేదు, ఎవ్వరికి తెలియకుండా తన సొంత స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు ఈ GHMCని 300 సీట్లను చేస్తా అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా నష్టపోతుంది ఏవైతే 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లు దీంట్లో భాగంగా కలిపారో ప్రధానంగా నష్టపోతుంది శివారు ప్రాంతంలో ఉన్నటువంటి మనమే. ఎందుకంటే సిటీలో MIM ప్రాతినిధ్యం వహిస్తున్న దగ్గర 10,000కు 15,000కు ఒక డివిజన్ ఏర్పాటు చేసి ఒక కార్పొరేటర్ ఇచ్చి ఆయనకు తగిన ఫండులు ఇస్తుంది. మరి శివారు ప్రాంతాల్లో వచ్చేసరికి 60,000 నుంచి 70,000, 80,000 వరకు ఓట్లను విభజించి ఏరియా కూడా దాదాపు 15 కిలోమీటర్ల ఏరియాను రేడియస్ గా తీసుకొని ప్రకటిస్తా ఉన్నారు డివిజన్ గా. మరి మీరు ఎంత ఫండ్ ఇస్తే మా దగ్గర అభివృద్ధి చెందుతాయి, మా గ్రామాలు కానీ, మా పల్లెలు కానీ, మా మున్సిపాలిటీలు కానీ. ఒక్కసారి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆలోచించాలి. ఏదో నేను ఏదనుకుంటే అది అవుతుంది, రాత్రి నేను తీసుకున్న నిర్ణయం ద్వారా దేశంలోనే పెద్ద కార్పొరేషన్ అని చెప్పి గొప్ప పేరు వస్తుంది అని చెప్పి భ్రమలో ఉండి చేస్తుండే తప్పితే నిజంగా ప్రజలకు ఒరిగే దీనివల్ల ప్రజలకు 1% కూడా లాభం లేదు, నష్టపోతా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ లో కలవడం వల్ల వాళ్ళ వ్యవసాయం నష్టపడతా ఉన్నారు. ఎందుకంటే ఈ సిటీలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని అయిపోయినాయి అమ్ముకోవడానికి, ఇక గ్రామాల మీద పడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి మీద ఫస్ట్ హక్కు గ్రామీణ ప్రాంతంలో ఉన్న మనకుంటుంది. మన గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఉంటే ఆ గ్రామ సభకు ఉంటుంది హక్కు. అట్లాంటిది ఈ రోజు మొత్తం కోల్పోతా ఉన్నాం. మనకు 1% కూడా దాన్ని అమ్ముతారు, దాని నుంచి 1% నిధులు కూడా మనకి ఇయ్యరు, తీసుకుపోయి మొత్తం సిటీలో ఉంచుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మజెప్పడానికే ఈ ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉంది. కానీ 150 డివిజన్లు ఉన్నప్పుడే వరదలు వస్తే సగం సిటీ నీళ్లలో మునిగిపోతుండే 300 డివిజన్లు చేసి ఇప్పుడు నువ్వు ఎట్లా కాపాడుతున్నావు? మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఏంది, అసలు వర్కర్స్ ఎంతమంది, శానిటేషన్ సిబ్బంది ఎంతమంది, ఇంజనీర్లు ఎంతమంది, ఏమాత్రం కనీస అవగాహన లేకుండా ఈ నిర్ణయం GHMC 300 సీట్లు చేయడమే వ్యతిరేకిస్తున్నాం. కాని పక్షంలో నాగారం విషయంకి వచ్చేసరికి ఇంత పెద్ద నాగారాన్ని ఒకటే డివిజన్ చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. నాగారం ఒక డివిజన్ చేయాలి. అదేవిధంగా రాంపల్లి కేంద్రంగా ఏవైతే గ్రామాలను కలుపుతా ఉన్నారో గోధుమగుంట, దాయర, కరీంగూడ,
ఇట్లాంటి గ్రామాలను కలిపి రాంపల్లి కేంద్రంగా ఇంకొక డివిజన్ చేయాలని చెప్పి ఆ డివిజన్ అయ్యేంత వరకు నిరంతరం మేము పోరాటం చేస్తాం భారతీయ జనతా పార్టీ నుంచి అని చెప్పి ఖచ్చితంగా మా హక్కును మేము సాధించుకుంటాం. ఎందుకంటే ఇది రాబోయే తరాల భవిష్యత్. ఇది మీ ఇష్టం ఉన్నట్టు నిర్ణయం తీసుకుంటే తలకోవడానికి ఇది రాజరికం కాదు, ప్రజాస్వామ్యం, ప్రజా ఉద్యమం ద్వారానే మేము ఇంకో డివిజన్ సాధిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి లేకుండా వేరే గ్రామాల్లో ఒక కార్పొరేటర్ 18,000 20,000 ఓట్లతోనే ఒక కార్పొరేషన్ చేశారు. అది కాకుండా 60,000-70,000 ఓట్లకి ఒక కార్పొరేషన్ చేయడం చాలా అసలు ఎలాంటి ప్రణాళిక లేకుండా అధికారులు అసలు ఏం చేస్తున్నారు? అధికారులు సర్వేలు నిర్వహించి స్థానిక ప్రజాప్రతినిధులను అందరినీ కలుపుకొని పోయి ఈ డివిజన్లు అనేది విభజించాలి. అలా కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా డివిజన్లు విభజించి ఇలా చేయడం వల్ల అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. ఇప్పటికే రాంపల్లి గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపి ఇప్పుడు చాలా అభివృద్ధి అనేది చాలా వెనుకబడి ఉన్నాము. అందుకని ఇప్పుడు జిహెచ్ఎంసీ కలపకుండా 20,000 నాగారం ఒక కార్పొరేటరు అలాగే రాంపల్లి సపరేట్ గా చేయాలని కోరుకుంటున్నాము.